ఇప్పుడు అమెరికాలో ఏదో నేరం చేసినవాడు భారతీయుడైతే భారతీయుడని చెప్తున్నారు. బ్రిటనోడైతే బ్రిటనోడని చెప్తున్నాడు. అమెరికన్ అయితే అమెరికా అని చెప్తున్నాడు. నీగ్రోలైతే నీగ్రోలని చెప్తున్నారు. ఇదంతా ఓపెన్‌గా చెప్తున్నారు గదా! మరి బ్రిటన్‌కెందుకు దాంట్లో రహస్యాలు దాచడం? నిన్నేదైతే రైల్లో 10 మందిని కత్తితో పొడి చేసినటువంటి ఘటనలో నిందితులు ఇద్దరు. ఆ ఇద్దరు కూడా నల్ల జాతీయులు అన్నటువంటిది మాత్రం చెప్పుకొచ్చారు. బట్ బ్రిటన్‌లోనే పుట్టారని. కానీ వాళ్ళక్కడ నినదించింది అల్లాహు అక్బర్ అని చెప్పేసి ట్రైన్‌లో. అది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ చెప్తున్నారు. కానీ దాన్ని దాచేస్తున్నారు. అట్లాగే వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ బయట పెట్టట్లేదు. వాళ్ళేమన్నా ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళా? లేకపోతే ఇంకో తీవ్రవాద సంస్థ ఏమన్నా బ్రిటన్‌లో పుట్టుకొచ్చిందా? ఇదేం చెప్పట్లేదు. దీంతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే అనేక ఇన్సిడెంట్స్ అటు అమెరికా గాని, యూరప్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్‌లో ఎస్పెషల్లీ మత ఉన్మాదంతో చేస్తున్నారా? లేకపోతే పిచ్చతో చేస్తున్నారా? ఏంటనేది తేల్చుకోకపోవడంతో పోతున్న ప్రాణాలు వాళ్ళవే. బట్ దాని వెనకాల ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్‌ని కనిపెట్టి దానికి మందు కనిపెట్టకపోతే, దాన్ని ఓపెన్‌గా చెప్పకపోతే, దాన్ని ఓపెన్‌గా డిబేట్ చేయకపోతే ప్రమాదం పెరిగిపోతుంది.